ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా ఇంట్రా సిరీస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన టాటా ఇంట్రా V50 గోల్డ్ వెహికల్ పూర్తి రివ్యూ అయితే చేయబోతున్నాము. ఈ వెహికల్ ఇంజిన్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1.5 కామన్ రైల్ టర్బో ఇంటర్ కూల్డ్ డీజిల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. 4 సిలిండర్ ఇంజిన్ యొక్క టార్క్ 220 Nm. ఇంజిన్ హార్స్ పవర్ కనుక మనం చూసుకున్నట్లయితే 80 హార్స్ పవర్ తో అయితే వస్తుంది. ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ చూసుకున్నట్లయితే 4734 mm, విడ్త్ చూసుకున్నట్లయితే 1694 mm, హైట్ కనుక చూసుకున్నట్లయితే 2014 mm. ఈ వెహికల్ వీల్ బేస్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2600 mm. టర్నింగ్ రేడియస్ కనుక చూసుకున్నట్లయితే 6050 mm. వెహికల్ గ్రాస్ వెయిట్ 3160 kg. ఇక ఈ వెహికల్ లో పేలోడ్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు 1500 kg ఉండేది. ఇప్పుడు దాన్ని 200 కిలోలు కెపాసిటీ అనేది పెంచారు. సో ఇప్పుడు మనకు 1700 kgలతో వస్తుంది ఇప్పుడు పేలోడ్ కెపాసిటీ మనకు. ఈ వెహికల్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 80 కిలోమీటర్లు. సో ఈ వెహికల్ ఫాస్ట్ పికప్ ఉండటం వల్ల 0 నుంచి 60 కిలోమీటర్లు చేరుకోవడానికి కేవలం 14 సెకండ్లు మాత్రమే పడుతుందని కంపెనీ వారు అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ గ్రాడబిలిటీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 37%. సో కొంచెం ఘాట్ సెక్షన్ లో కూడా ఈ వెహికల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఇక వెహికల్ వారంటీ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంతకు ముందు వెహికల్స్ లో 2 సంవత్సరాలు లేదా 72,000 కిలోమీటర్లుగా ఉండేది. అయితే ఇప్పుడు టాటా వారంటీ కూడా పెంచడం జరిగింది. 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే మనకు వర్తిస్తుంది. వీటిలో ఏది ముందు వస్తే అది, అంటే 1,00,000 కిలోమీటర్స్ మీకు 3 సంవత్సరాల లోపే అయిపోతే వారంటీ అయిపోతుంది. అలా కాకుండా మీరు 3 సంవత్సరాల వరకు కూడా 1,00,000 కిలోమీటర్స్ అవ్వకపోయినా కూడా వారంటీ అనేది అయిపోతుంది.